నందు ప్రియులైన ఆత్మీయులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకొని ఉన్నాను. బైబిల్ విజ్ఞానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుకొని ఉన్నాను. ప్రేమైన వాళ్ళరా, ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి ఆలోచిద్దాము. ఒక ముఖ్యమైన సంఘటన గురించి మనం ధ్యానం చేద్దాము. అదేంటి అనంటే, నేడు క్రైస్తవులు అనబడిన వారు చాలామంది చాలా రకాలుగా ఈ పదాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే వాడవలసిన రీతిలో ఈ పదాన్ని వాడట్లా. ఆ పదమే హల్లెలూయా, యా హల్లెలూయా. ఇది కంప్లీట్గా హెబ్రీ పదం అనండి. హెబ్రీ పదం కంప్లీట్గా. దీనికి అర్థమును కూడా బైబిల్లోనే రాయబడి ఉందనండి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వచనం నుంచే. అడు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వెంటనే, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావమును దేవునికే చెల్లును అన్న మాట ఉందనండి. ప్రభువును స్తుతించుడి. ఈ మాటకు హెబ్రీ భాషలో అర్థం ఏంటి అనంటే హల్లెలూయా. హల్లెలూయా, హల్లెల్ అన్నది ఒక భాగము. ఇందులో హల్లెలూయా అన్న పదాన్ని విడగొడితే హల్లెల్ అన్నది ఒక భాగము, ప్లస్ యావే అన్న పదము ఇంకొకటి. యావే అన్న పదము యెహోవా, ఏలియా, యెహోషువ, యేసుక్రీస్తు, యేసు అన్న పదమంతా ఈ పదము నుంచి, యాహ్వే అన్న పదము నుంచి పుట్టుకొచ్చింది. అంటే దీనికి అర్థం ఏంటి? ప్రభువును, యావేను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అని ఉంది. ఈ పదము వాడొచ్చా వాడకూడదా అన్నది ఆలోచిద్దాం. ప్రియమైన వాళ్ళ, వాడొచ్చు, ఖచ్చితంగా వాడచ్చు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. కానీ ఎలా వాడాలి ఈ పదాన్ని ఎలా వాడాలో చెబుతూ ఉన్నాడు. ఆయనే వివరిస్తున్నాడు. ప్రభువును స్తుతించుడి అన్న పదం ఇక్కడుంది. అదే దావీదు గారు రాసిన మాటలో ఈ 19వ అధ్యాయం మొత్తము ప్రభువును స్తుతించుడు, ఎలా అయితే ఆయన స్తుతించాలో అన్నది రాయబడింది. 4 స్తుతులు ఈ 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోనే 4 స్తుతులు రాయబడి ఉంది. కానీ దావీదు గారు రాయబడిన మాటలో ఎవరిని స్తుతించమంటున్నాడో అక్కడ ఆలోచిద్దాం. దావీదు గారు రాసిన కీర్తనలు గ్రంథం, కీర్తనలు 148వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి. ఇక్కడైతే యెహోవాను స్తుతించుడి. ఇక్కడ గమనించవలసింది ఏంటి అనంటే, స్తుతించుడి అన్న పదం హల్లెలూయా. ఎవరిని స్తుతించాలి? హలేల్ అన్నది స్తుతి. ఎవరిని స్తుతించాలి? ఎవరికి స్తుతి కలగాలి అనంటే, ఒకటి యెహోవానుకు స్తుతి కలగాలి, ఇంకొకటి ప్రకటన గ్రంథం రాయబడిన మాట ప్రభువును స్తుతించుడి, యేసుక్రీస్తుకి స్తుతి కలగాలి. స్తుతి అన్నది ఆరాధనలో ఒక పార్టు. ఈ పదాన్ని ఖచ్చితంగా వాడొచ్చు, వాడదగినదే, ఖచ్చితంగా వాడాలి. కానీ ఎలా వాడాలో చెబుతున్నాను వినండి. ఎలా వాడాలో నేను చెప్పడం అనడానికన్నా బైబిల్ చెబుతూ ఉందనండి. యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా, యెహోవా హల్లెలూయా. అటు తర్వాత ప్రభువును స్తుతించుడి, యేసుక్రీస్తు వారిని కూడా స్తుతి జరగాలి, యెహోవా దేవునికి కూడా స్తుతి జరగాలి. ఇక్కడ చెబుతున్న మాట ఇది కన్ఫ్యూజన్ కాబకండి. ఇది ఇందులో ఒక ట్విస్ట్ ఏంటి అనంటే, తెలుగు బైబిల్లో హల్లెలూయా అన్న పదం 1-2 చోట్ల మాత్రమే ఉంది స్తుతించుడి అన్న పదం దగ్గర. తమిళ్ బైబిల్లో అయితే ఎక్కడెక్కడ స్తుతించుడి అని ఉందో అక్కడంతా హల్లెలూయా అని మాత్రమే ఉంటుంది. ట్రాన్స్లేషన్లో మిస్టేక్ చేశారు తమిళ్ ట్రాన్స్లేషన్లో చేసిన దాంట్లో మిస్టేక్ ఉంది. అది మిస్టేక్ అనంటే హల్లెలూయా అన్న పదం అక్కడ అలానే ఉంచబడి ఉంది. దాని పరమార్థాన్ని కింద రాయాల. తెలుగులో అయితే యెహోవాను స్తుతించుడి,
దేవుణ్ణి ప్రభువుని స్తుతించుడి అన్నమాట ఉంది. ఇదిగో స్తుతించడానికే 150వ కీర్తనలను చక్కగా రాశాడండి. ఎవరు? దావీదు గారు. దేని ద్వారా ఎలా దేవుణ్ణి స్తుతించాలనో వాటన్నిటిని గురించి చక్కగా రాశారు దావీదు గారు. రైటా? అర్థమైపోయిందా? ఒకటి ప్రభువును స్తుతించాలి, ఇంకొకటి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా అన్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ పదం స్తుతించుడి అన్న పదం పనిని తెలుపుతున్నది. ఖచ్చితంగా ఈ పదాన్ని వాడాలి. కానీ ఎలా వాడాలి అంటే ఈ పదం పరమార్థాన్ని ఆలోచిస్తే పనిని తెలుపుతుంది. ఈ పదం పనిని తెలుపుతుంది, పని కల్పిస్తున్నది ఈ పదం. ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆరాధన అనగా అర్థం ఏంటి అంటే స్తుతించడం, పూజించడం, పొగడడం, కీర్తించడం, వర్ణించడం, ఘనపరచడం, కొనియాడడం, ముద్దు పెట్టుకోవడం, వర్ణించడం, ఇలాంటి నానార్థాలతో కూడుకున్న పదము ఆరాధనకు అర్థం. సో కాబట్టి యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా అన్న పదానికి అర్థం ఏంటంటే యెహోవాను స్తుతించుడి అని పాత నిబంధన గ్రంథంలో ఉంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో అయితే ప్రభువును స్తుతించుడి అని క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంది. సో కాబట్టి ఈ పదం మళ్ళీ చెబుతున్నాను, పనిని తెలుపుతున్నది. ఆరాధనలో పనిని తెలుపుతున్నది. దేవుణ్ణి స్తుతించడం ఎలా? ఒకటి, ఆరాధనలో 5 భాగాలు ఉంటాయి. ఒకటి పాటలు, ప్రార్థన, ఇంకొకటి ప్రభుబల్ల, ఆ వాక్యము, ప్రభుబల్ల, కానుకలు. ఇది ఏది చేసినా ఆరాధనలో ప్రభువును స్తుతించినట్టే, ఆర్ యెహోవాను స్తుతించినట్టే. స్తుతి ఆయనకు కలగాలి, యెహోవాకు కలగాలి. అర్థమైందనండి? ఇక్కడ నిలబడి హల్లెలూయా, ప్రభువును స్తుతించుడి, ఆర్ యెహోవాను స్తుతించుడి అనేసినని బోధకులు, పాస్టర్ గారు ఎవరైనా చెబితే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పదం పనిని తెలుపుతుంది. ఆరాధనలో పనిని తెలుపుతుంది. ఓని అరిస్తే ఈ పదానికి అర్థం తెలియని వాళ్ళుగానే ఉండిపోతారు. హల్లెలూయా హల్లెలూయా అని అరవడం కాదు, హల్లెలూయా అన్న పదం పనిని తెలుపుతుంది, పనిని కల్పిస్తూ ఉన్నది, మీకు పనిని కల్పిస్తున్నది. కనుకనే ఆరాధనలో నిలబడి ఒక దైవ సేవకుడు కానీ నిలబడి స్టేజి పైన హల్లెలూయా అన్నాడు అని అంటే ఆరాధనలో ఉన్న ఈ 5 భాగాల్లో ఏదో ఒక భాగం నువ్వు అందుకోవాలి. పాటనైనా పాడాలి, ప్రార్థనైనా చేయాలి, వాక్యమన్నా చెప్పాలి, వాక్యమైనా చదవాలి, లేకనంటే ప్రభుబల్లైనా విరవాలి, లేక కానుకలైనా అర్పించాలి, స్వీకరించాలి. ఇందులో ఏదైనా ఒకటి నువ్వు చెయ్యాలి. ఇక నిలబడుకొని ఈయన హల్లెలూయా అని ఈయన అంటా ఉన్నాడు. ఎవరు? బోధకులు గారు. తిరిగి వాళ్ళను కూడా హల్లెలూయా అనమంటున్నాడు. అంటే ఈయన చెబుతున్నది ఏంటి? ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని ఈయన అంటా ఉన్నాడు. పని ఈయన చెబుతూ ఉన్నాడు వాళ్ళకి. వాళ్ళు కూడా తిరిగి హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించడి అనేసినని వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ఎవరిదా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఎవరిదా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు? సో ఈ పదం మిస్యూజ్ అవుతూ ఉంది. పదానికి పరమార్థాన్ని వెతకండి. పదం ఏం సూచిస్తుందో అది చెయ్యండి ప్రియమైన వాళ్ళారా. రైటా? ఇదిగో ఈ ప్రభువును యెహోవాను స్తుతించుడి అని దావీదు గారు ఊరక చెప్పలా. దేని ద్వారా దేవుని స్తుతించాలి అనంటే ఆయన బలమును ప్రసిద్ధి చేయి, ఆకాశ విశాలమును ఆయన స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయన స్తుతించుడి. బూరధ్వనితో పని చెబుతున్నాడు. బూరధ్వనితో స్తుతించుడి, స్వరమండల సితారాలతో స్తుతించుడి, తంబూరములతోను నాట్యములతోను స్తుతించుడి, తంతి వాద్యములతోను స్తుతించుడి, మ్రోగు తాళములతోను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతోనూ స్తుతించుడి. సకల ప్రాణులు ఆయన స్తుతించవలను. పని కల్పించాడనండి ఆరాధనలో దావీదు గారు కూడా. ఈ పదాన్ని దయచేసి అపార్థం చేసుకోబాకండి. ఈ పదాన్ని దయచేసి వాడవలసిన రీతిలో వాడండి ప్రేమను వాళ్ళరా. చాలామంది అరుస్తూ ఉంటారు హల్లెలూయా హల్లెలూయా అనేసినని. సో ఎగ్జాక్ట్లీ అది రాంగ్. హల్లెలూయా హల్లెలూయా అని అరవబాకండి.
అరిస్తే దేవునికి అవమానం అనండి. నువ్వు అరుస్తున్నావు, ఓ సేవకుడా అర్పిస్తూ ఉన్నావు సంఘ సభ్యులని. ఇది ఎక్కడ న్యాయం అనండి? తప్పు కదా ఇది. సో వాడవలసిన రీతిలో ఈ పదాన్ని ఎలా వాడాలో అలాగే వాడండి. పని కల్పిస్తుంది. మళ్ళీ చెబుతున్నాను, ఈ పదం ఆరాధనలో పని కల్పిస్తుంది కనుకనే ఈ పదాన్ని పని చేయడానికి వాడండి. రైటా? అలా చేస్తారని ఆశపడుతూ కొద్దిపాటి మాటలు ముగించుకుంటున్నాను. మళ్ళీ బైబిల్ విజ్ఞానానికి మరొక పదం ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వందనాలు.